నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఎన్నికలు ముగిస్తాయి, కానీ ఏపీలో రాజకీయ సెగ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ. ఈ రెండింటి సవాళ్లు ప్రతిసవాళ్లతో పాలిటిక్స్ రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఉత్కంఠ వాతావరణంలో ఏపీ రాజకీయాలకు సరికొత్త థర్డ్ ఫోర్స్ ఎంట్రీ ఇవ్వబోతోందా? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? కూటమి, వైసీపీ రెండు నాణానికి బొమ్మ బొరుసు లాంటివేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు సంచలనం సృష్టిస్తున్నాయి? ఏపీలో రాబోతున్న ఆ నూతన ఫ్రంట్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? చూద్దాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వాతావరణం ఎంతమాత్రం చల్లబడలేదు. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య నిరంతరం సాగుతున్న విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ క్షేత్రం నిత్యం రగిలిపోతుంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయ అలజడి తగ్గుతుంది. ఇక్కడ మాత్రం ఎన్నికల వేడి ఇంకా వేసవికాలం తలపిస్తూనే ఉంది. ఇరు ప్రధాన పక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు చోటు చేసుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రాజకీయ వేడికి తోడు సమాజంలో పలువురు ప్రముఖులు, విశ్రాంత అధికారులు సొంతంగా రాజకీయ ఆసక్తి చూపిస్తూ ముందుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలపై నిరంతరం స్పందిస్తున్నారు. సొంతంగా చర్చవేదిక నిర్వహిస్తూ ప్రస్తుత పరిణామాలపై లోతైన విశ్లేషణ అందిస్తూ ప్రజల దృష్టి ఆకర్షిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఒక ముఖ్యమైన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, పలువురు మేధావులతో కలిసి నిర్వహించిన ఈ భేటీలో రాష్ట్రంలో కొత్త రాజకీయ ఫ్రంట్ అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, విపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు నాణానికి బొమ్మ బొరుసు లాంటివని అభిప్రాయపడ్డారు. ఈ రెండు ప్రధాన శక్తులకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఒక మూడో ఫ్రంట్ ఏర్పడాల్సిన సమయం ఆసనమైందని స్పష్టం చేశారు. తమ సారథ్యంలో రూపుదిద్దుకుపోయే ఈ వేదికే రాష్ట్రంలో అసలైన రెండో ఫ్రంట్గా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ ధోరణులకు భిన్నంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఒక శక్తినే తాను రంగానికి తెస్తున్నట్టుగా ప్రకటించేసి తీవ్ర చర్చకు తెరతీస్తారు. ఈ ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణం కోసం మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు చాలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలోని అసంతృప్తి నాయకులు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర హితం కోరే వ్యక్తులతో కూడిన ఒక ప్రజావేదిక నిర్మించడమే తన ప్రాథమిక ఉద్దేశమని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. వివిధ రంగాల నిపుణులు సేవలు వినియోగించుకుంటూ ప్రజా ఉద్యమాలు బలోపేతం చేయటమే ఈ ఫ్రంట్ ముఖ్యాంశంగా కనిపిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేలా రూపుదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నూతన వేదిక కుల, మత వ్యత్యాసాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగుతుందని ఏబి వెంకటేశ్వరరావు వెల్లడించారు. సమాజంలో మతపర ధోరణులు మెల్లగా విస్తరిస్తున్నాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కనీస నైతిక విలువలు పునరుద్ధరించడం, అలాగే పేదలు, బాధితులకు అండగా నిలవటం ఈ ఫ్రంట్ ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. గతంలో పరిపాలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలు ఎండగట్టడంతో పాటుగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో స్వరం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భావ స్వేచ్ఛను కాపాడడం, ప్రజాస్వామిక సూత్రాలకు అత్యున్నత పీఠం వేయటం ప్రాథమిక బాధ్యతగా పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో వినూత్న భావజాలంతో మార్పు తెచ్చేందుకు ఇదే సరైన సమయమని వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ నూతన ప్రత్యామ్నాయ వేదిక ఏ రకమైన ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే రెండు ప్రధాన రాజకీయ శక్తుల మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో మూడో ప్రత్యామ్నాయం ఎంతవరకు ప్రజల మద్దతు కూడగట్టుతుందో వేచి చూడాలి. వామపక్షాలు, ప్రజా సంఘాల మద్దతుతో ముందుకు సాగుతున్న ఈ ప్రయత్నం ఇతర అసంతృప్తి వర్గాలను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. అధికార విపక్షాల తప్పులు ఎండగడుతూ ప్రజల విశ్వాసం పొందడం ఈ ఫ్రంట్కు అతిపెద్ద సవాల్ కానుంది. మాజీ ఐపీఎస్ అధికారి అనుభవం, వ్యూహాత్మక ఆలోచనలు రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో కాలమే నిర్ణయించాలి. ప్రజా సమస్యలే అజెండాగా సాగే ఈ నూతన ప్రయాణం ఏపీ రాజకీయాల దిశను మారుస్తుందో లేదో రాబోయే రోజుల్లో తేలనుంది.